ఓదేలా 2 మూవీ రివ్యూ ఇన్ తెలుగు అండ్ రేటింగ్స్. తమన్నా నటించిన తెలుగు మైథలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓదేలా 2 ఏప్రిల్ 17న థియేటర్లోకి విడుదలైంది. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా? నటీనటులు తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగారు, దయానంద్ రెడ్డి, నాగమహేష్, గగన విహారీ, పూజారెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ, సంగీతం అంజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ సౌదర్ రాజన్, నిర్మాత డి మధు. ఈ సినిమా విడుదల ఏప్రిల్ 17న రిలీజ్ అయింది. చాలా గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ తమన్నా చేసిన స్ట్రైట్ తెలుగు మూవీ ఓదేలా 2 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్కు వచ్చి సూపర్ హిట్ అయిన క్రైమర్ థ్రిల్లర్ మూవీ ఓదేలా రైల్వే స్టేషన్కు సీక్వెల్గా తెరకెక్కింది. ఓదేలా 2 మైథలాజికల్ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఓదేలు 2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సంపత్ నంది సూపర్విజన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అయితే ఏప్రిల్ 17 థియేటర్లలోకి ఓదేలు 2 మూవీ విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఓదేలా రైల్వే స్టేషన్ క్లైమాక్స్ నుంచి ఓదేలా 2 కథ ప్రారంభమవుతుంది. భర్త తిరుపతి, వశిష్ఠ ఎన్ సింహాని రాధా, హెబా పటేల్ తల నరికి చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోతుంది. దాంతో రాధా జైలు పాలవుతుంది. ఎంతోమంది యువతులని శోభనం రాత్రి రేప్ చేసి చంపిన తిరుపతికి సమాధి బంధం అని శిక్ష వేస్తారు ఓదేలు గ్రామ ప్రజలు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. మరోవైపు పెళ్ళైన ఆడవాళ్లను ఫస్ట్ నైట్ రోజు రేపుకు గురై చనిపోవడం మళ్ళీ మొదలవుతుంది. దీనికి కారణం తిరుపతి ప్రేతాత్మ అని అల్లా బక్షు చెబుతాడు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మను బంధించడానికి నాగసాధువు భైరవి తమన్నా పాత్రలో ఓదేలు గ్రామానికి వస్తుంది. మరి తిరుపతి ప్రేతాత్మ బారి నుంచి భైరవి ఓదేలును కాపాడిందా? తిరుపతి ఆత్మను బంధించే క్రమంలో భైరవికి ఎదురైన సమస్యలేంటి? అసలు భైరవి ఓదేలుకు రావడానికి అసలు కారణం ఏంటి? ఆడవాళ్లను తిరుపతి ప్రేతాత్మ ఎలా చంపింది? జైలులో ఉన్న రాధకి ఏమైంది? వంటి విశేషాలు తెలియాలంటే ఓదేలు 2 మూవీ చూడాల్సిందే. నిజానికి ఓదేలు 2 స్టోరీ మూవీ ఎలా ఉంటుందనేది మూవీ ప్రమోషన్స్ ద్వారానే స్పష్టంగా తెలిసిపోయింది. పెళ్ళైన ఆడవాళ్లను పాశవికంగా అనుభవించే ఓ సైకో చచ్చి ప్రేతాత్మగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్టుతో ఓదేలు 2ను తెరకెక్కించారు. భార్య చేత చంపబడిన తిరుపతి ఎలా ప్రేతాత్మగా మారాడు? ఆ తర్వాత ఎలాంటి దారుణాలు చేశాడు? దానివల్ల ఊరి ప్రజలు పడిన ఇబ్బందులతో సినిమా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. అయితే ఇదంతా ప్రేక్షకులకి పెద్దగా ఆశ్చర్యం కలిగించపోయినప్పటికీ ఎలా జరుగుతున్నాయనే క్యూరియాసిటీని నెలకొంది. అయితే కథనం చెప్పడానికి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ వాడుకున్నట్లుగా అర్థమవుతుంది. నాగసాధువుగా తమన్నా ఎంట్రీతో సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆడియన్స్కి అబ్బురపరుస్తాయి. తిరుపతి ప్రేతాత్మతో పోరాడే సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కానీ క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎంగేజింగ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్లో కథ రక్తి కట్టించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే తమన్నా ఎంట్రీ, విజువల్స్, ఇంటర్వెల్ బ్లాక్, బీజీఎం, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆసక్తిగా ఉంటాయి. అయితే సినిమాలో కాస్త ఎక్కువగానే రక్తపాతం, భయంకర సన్నివేశాలు ఉన్నాయి. రా అండ్ రస్టిక్గా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా అంజనీష్ లోకనాథ్ సంగీతం ఆకట్టుకుంటుంది. బీజీఎం బాగుంది. ఇక తమన్నా తానే సినిమాను ఒట్టి చేత్తో నడిపించింది. ఇప్పటి వరకు ఎక్కువగా
ఎక్కువగా గ్లామర్ రోల్లో తమన్నాను చూసిన ఆడియన్స్కు ఓదేలా 2లో కొత్త తమన్నా కనిపిస్తుంది. యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్తో అలరించింది తమన్నా. ఇక ప్రేతాత్మగా వశిష్ఠ ఎన్ సింహ చాలా బాగా ఆకట్టుకున్నాడు. తమన్నాతో పోటీపడి యాక్ట్ చేశాడు. హేబా పటేల్ మిగతా పాత్రలంతా పరిధి మేర ఆకట్టుకున్నారు. ఫైనల్గా చెప్పాలంటే భయపెట్టించే తమన్నా హర్రర్ థ్రిల్లర్ ఓదేలు 2ను ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.